బుడ్డలో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలో జొన్న రైతులు ఆందోళన చేపట్టారు. కాటా చేసిన జొన్నలను లోడ్ చేయడం లేదని రైతులు ధర్నాకు దిగారు. ప్రధాన రహదారిపై బటాయించి రైతులు మార్కెట్ యార్డ్లో కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజులుగా మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్నామన్నారు. కొనుగోలు చేసిన జొన్నలకి రసీదులు ఇస్తే వెళ్ళిపోతామని రైతులు చెప్తున్నారు. అయితే లోడ్ చేయిందే రసీదు ఇవ్వడం అని కుదరదని అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు. తక్షణమే లోడ్ చేసి రసీదులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు ధర్నాతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. జిల్లా బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలో జొన్న రైతులు ఆందోళన చేపట్టారు. కాటా చేసిన జొన్నలకు లోడ్ చేయడం లేదని రైతులు ధర్నాకు దిగారు. ప్రధాన రహదారిపై బటాయించిన రైతులు మార్కెట్లో కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజులుగా మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్నామన్నారు. కొనుగోలు చేసిన జొన్నలకి రసీదులు ఇస్తే వెళ్ళిపోతామని రైతులు చెప్తున్నారు. అయితే లోడ్ చేయిందే రసీదులు ఇవ్వడం కుదరదని అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు. తక్షణమే లోడ్ చేసి రసీదులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. లోడింగ్ చేస్తలేదు, ఏం చేస్తలేదు. ఇక్కడ చాలా ఇబ్బంది అవుతున్నది. వాటర్ కూడా కరెక్ట్ లేవు, అన్నం లేదు, ఏం లేదు. ఇంకా 3 రోజులు లారీలు రావాలంటే ఇంకా 3 days పడతాయి అంటున్నారు. మరి ఎట్లా దీని మీద మార్కెట్ డిఎం ఇక్కడికి రావాలని మేము కోరుతున్నాం. వర్షం వచ్చే పొజిషన్ ఉన్నది. ఆల్రెడీ 2 నుంచి చిన్న 3 రోజులు కాబట్టి ఇప్పుడు అధికారులు వచ్చి పరిష్కారం చేయాలని మేము కోరుతున్నాం. గ్రామము 300 వచ్చినాము, జొన్ను తీసుకోపోలా అన్నీ ఉన్నాము. మాకు నీళ్లు అన్నంతో పరిమాణం చక్కెర వస్తున్నది. ఎండకు 300 ఆయా ఇంకా 3 రోజులు మాట్లాడారు. లారీలు వెంటనే తోలేయాల, లేకపోతే ధరలా చేస్తాం ఇంకా 2 గంటలు. మొత్తం ఎంటనే లేపితే మేము ఇంటికి వెళ్ళొచ్చు. అది లేపుతలేరు. మాకు నీళ్ళు 3 గంట పెడుతున్నారు. మాకు తిండి లేదు, నీళ్లు లేవు. ఇక్కడ ముసిలి మొత్తం గోకుతున్నది. ఇంకా 3 రోజులు రావంటున్నారు లారీలు. మేము పత్తి ఎప్పుడు పెట్టమంటాము, ఎప్పుడు దాన్ని తప్ప చేయమంటాము. చేయను చెప్పు. మరి రావాలా, ఈరోజు లేపేయాలి. మాకు బస్తా లేదు లేదంటారుగా. అలాంటి వారు వేసుకొని గోదాంలో పెట్టుకొని ఏమైనా చేసుకొని మాకు జిమ్మదారి లేదు. పట్టి ఇచ్చేయాలి.